ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండ ధ్యానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంతవరకు 27 అధ్యాయాలు పూర్తిగా ధ్యానం చేసుకోగలిగాము. ఈ వీడియోలో 28వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం. ప్రియులరా, ఒక మాట గమనించండి. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను అయి ఉండి దేవుని పని చెయ్యాలి అంటుంది వాక్యం. ప్రభు పనిలో సోమరులం కాకుండా అప్రమత్తులమై ఆత్మల భారం కలిగి పని చేయవలసిన వారమై ఉన్నాం. అందులో భాగంగా దేవుడు నాకు అప్పగించినటువంటి పనిని చేయుటలో శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో ఈ పని కొనసాగిస్తున్నాను. వీడియో చూస్తున్నటువంటి నీవు దేవుని పనిలో ఉన్నావా లేక సోమరిగా ఉన్నావా ఒకసారి పరిశీలించుకో. ప్రియులరా, లోకధర్మాన్ని అనుసరించి మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా పాటిస్తూ క్రైస్తవ్యం భ్రష్టుపట్టింది. నేటి దినాలలో దేవుని పని ఏ ఒక్కరికో అప్పగించబడిన పని మాకు కాదు అన్నటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ్యం ఉన్నది. కనుక ఆ మూస పద్ధతిలో నుంచి బయటకు వచ్చి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయుటకు ఏర్పరచబడిన వంశము నువ్వే, రాజులైన యాజక సమూహములో నువ్వున్నావు, పరిశుద్ధ జనముగా ఉన్నావు, దేవుని సొత్తైన పిల్లలుగా మనమున్నాం. కనుక ఆయన గుణాతిశయములను ప్రచురము చేసే పనిలో ప్రతి ఒక్కరము భాగస్వాములు కావాలి అంటుంది వాక్యం. కనుక నిన్ను నువ్వు పరిశీలించుకో, పరీక్షించుకో. దేవుని పని చేస్తున్నావో లేదో ఒక్కసారి పరీక్షించుకొని పరిశీలించుకున్నట్లయితే వాక్యం అంటున్నట్లుగా మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని గూర్చి మీరే పరిశీలించుకొని పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల దేవుని ఆత్మ మీలో ఉన్నదని తెలుసుకొనుడి అంటుంది వాక్యం. కనుక ఈ మాటను మర్చిపోకుండా నీవు కూడా దేవుని పనిలో ఉంటే దేవుడు సంతోషిస్తాడు, మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుందని తెలియచేస్తూ ఉన్నాను. మంచిది, అంశంలోనికి వెళ్తూ ఉన్నాను. ఆదికాండము 28వ అధ్యాయము ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు. అందులో మొదటి ప్రశ్న, ఇస్సాకు యాకోబునకు ఆజ్ఞాపించినది ఏమిటి? ఇస్సాకు యాకోబునకు ఆజ్ఞాపించినది ఏమిటి? సమాధానం, నీవు కానాను కుమార్తెలలో యువతియును వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనుమని ఆజ్ఞాపించాడు. 2. ఇస్సాకు యాకోబును ఏమని దీవించాడు? ఇస్సాకు యాకోబును ఏమని దీవించాడు? సమాధానం, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనులగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశము అనగా అబ్రహాము ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు అబ్రహాముకు అనుగ్రహించి ఆశీర్వదించిన ఆశీర్వాదము నీకు దయచేయునుగాక అని దీవించాడు. 3. యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి మాట ప్రకారము యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? సమాధానం, పద్దనరాములో ఉన్న సిరియావాడగు బెతూయేలు కుమారుడగు ఏశావు యాకోబుల తల్లి అగు రిబ్కా సహోదరుడైన లాబాను వద్దకు వెళ్ళాడు. 4. యాకోబును గూర్చి ఏశావు తెలుసుకున్నదేమిటి? యాకోబును గూర్చి ఏశావు తెలుసుకున్నదేమిటి? సమాధానం, నీవు కానాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసుకొనవద్దని అతనికి ఆజ్ఞాపించెననియు
యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయేనని ఏశావు తెలుసుకొనెను. 5. ఏశావు పెళ్లి చేసుకున్నది ఎవరి కుమార్తెను? ఆమె పేరేమిటి? ఏశావు పెళ్లి చేసుకున్నది ఎవరి కుమార్తెను? ఆమె పేరేమిటి? ఏశావు పెళ్లి చేసుకున్నది ఇస్మాయేలు కుమార్తెయు నేబాయోతు సహోదరియునైన మహలాతును పెళ్లి చేసుకున్నాడు. ఏశావు పెళ్లి చేసుకున్నటువంటి ఆమె పేరు మహలాతు. 6. యాకోబు పండుకొని కలగన్నది ఏ ప్రాంతంలో? యాకోబు పండుకొని కలగన్నది ఏ ప్రాంతంలో? సమాధానం: బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగింకినందున అక్కడ నిలిచి రాత్రి బస చేశాడు. అనగా హారాను వైపు వెళుచున్నటువంటి మార్గంలో బస చేశాడు. 7. యాకోబు కలగన్నది ఏమిటి? యాకోబు కలగన్నది ఏమిటి? సమాధానం: ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమును అంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండిరి. 8. దేవుడు కలలో యాకోబుతో చెప్పినదేమిటి? దేవుడు కలలో యాకోబుతో చెప్పినదేమిటి? సమాధానం: నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనునైన యెహోవాను. నీవు పండుకొనిన ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమునందున నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పించెదను అని చెప్పాడు. 9. యాకోబు నిద్ర నుండి లేచిన తర్వాత ఎందుకు భయపడ్డాడు? యాకోబు నిద్ర నుండి లేచిన తర్వాత ఎందుకు భయపడ్డాడు? సమాధానం: నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఇది పరలోకపు గవిని ఇదే అని యాకోబు అనుకున్నాడు. అందువల్ల భయపడ్డాడు. 10. తలగడగా పెట్టుకున్న రాయిని నిలిపిన స్థలము పేరేమిటి? యాకోబు తలగడగా పెట్టుకున్న రాయిని నిలిపిన స్థలము పేరేమిటి? సమాధానం: బేతేలు అన్నటువంటి ప్రాంతంలోని స్థలం. 11. బేతేలు అన్న ఊరికి ఉన్న మొదటి పేరేమిటి? బేతేలు అన్న ఊరికి ఉన్న మొదటి పేరేమిటి? సమాధానం: లూజు. 12. యాకోబు దేవునికి ఏమని మ్రొక్కుకొనెను? యాకోబు దేవునికి ఏమని మ్రొక్కుకొనెను? సమాధానం: నేను తిరిగి వచ్చి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న మార్గములో నన్ను కాపాడి ఆహారము వస్త్రములు నాకు దయచేసిన ఎడల స్తంభముగా నిలిపిన ఈ రాయి మందిరమగును. నాకిచ్చు యావదాస్తిలో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మ్రొక్కుకొనెను. 13వ ప్రశ్న: ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి? ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి? సమాధానం: 22 వచనాలు ఉన్నాయి. ప్రియులరా, ఈ 28వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూశాము. ఇవే కాకుండా మీరు కూడా చదవండి. అధ్యాయంలో ఇంకా ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలను వెతుకుతూ 28వ అధ్యాయాన్ని పదే పదే మీరు ధ్యానం చేస్తే వాక్యమందు ఎదగగలరని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.